తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డిని కేసీఆర్ నిలదీస్తారా? లేదంటే గతంలో మాదిరిగానే కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడతారా? కేసీఆర్ అసెంబ్లీ రాకపై బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి? ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి, మరొకరు మాజీ సీఎం. ఈ ఇద్దరు నేతలు అసెంబ్లీలో కనిపిస్తే చూడాలని అన్ని పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే లేవనెత్తారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అనేక అంశాలపై చర్చిద్దామంటూ కోరారు. కానీ ఈ సమావేశాలకు కేసీఆర్ మాత్రం హాజరు కాలేదు. తుంటిగాయం కారణంగా సమావేశాలకు రాలేదు. దీంతో ఈసారైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అనేది హాట్ టాపిక్గా మారింది. ఈ తరుణంలోనే మరోసారి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రానే వచ్చాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. బడ్జెట్ సమావేశాలను 24వ తేదీ నుండి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రైతు భరోసా విధి విధానాల ఖరారు కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం జిల్లాలో పర్యటిస్తోంది. ఈ కమిటీ సేకరించిన వివరాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అలాగే పూర్తి స్థాయి బడ్జెట్ను కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అటు జాబ్ క్యాలెండర్ను సైతం ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఈ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ను బీఆర్ఎస్ ఇరుకున పెట్టాలని చూస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకోవడంపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసే అవకాశం ఉంది. ఇంకా జాబ్ క్యాలెండర్, అమలు కాని గ్యారంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. అనర్హత వేటు వేసేలా అసెంబ్లీని స్తంభింపజేయాలని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గతంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ సమావేశాలకు తాను తప్పకుండా హాజరవుతానని ఇటీవల ప్రకటించారు. అయితే ఈసారైనా ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు హాజరవుతారా లేదంటే డుమ్మా కొడతారా అనే దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తంగా ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు హాట్గా సాగేలా కనిపిస్తున్నాయి. అయితే ఈసారి ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ శాసనసభకు హాజరైతే మాత్రం ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య పంచ్ డైలాగులు పేలే అవకాశాలున్నాయి. చూడాలి మరి ఈసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎలా సాగుతాయి.